మిత్రులారా, ఈ వీడియో పూర్తిసారి చూడడానికి ప్రయత్నం చేయండి. మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఆయన నోటి దురుసుతనం ఏ విధంగా ఉందో, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన మామూలుగా మాట్లాడుతున్నాం అనుకున్నాం, కానీ ఆయన ఎట్లాంటి వాడో ఈ వీడియోలో కానీ ఈ పత్రికలో కానీ చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ చదివిన తర్వాత ఆ వీడియోలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. నోరు మూయ్, నీకేంది మర్యాద ఇచ్చేది? ముస్లిం నాయకులపై మంత్రి కోమటిరెడ్డి జులుం, సిఏఏపై ప్రశ్నించినందుకు మండిపడ్డ మంత్రి. నోరు మూసుకో, నీకు మర్యాద ఇచ్చేది ఏందని ఆగ్రహం. మంత్రి ఆదేశాలతో ముస్లిం నాయకుడికి అరెస్టు. నల్గొండ కలెక్టరేట్ ముందు ఘటన. వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఏమంటే సిఏ గురించి ఏమైనా స్పందించారా? మీరు మంత్రి అయి ఉండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, మీరు ఎంఐఎం వాళ్ళని మేము పట్టించుకోము, మాకు అవసరం లేదు అని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మరి అదే ఎంఐఎం వాళ్ళు ఎవరికి ఓటేసి గెలిపించారు? మరి అదే ముస్లిం నల్గొండ వాసులు ఈయననే గెలిపించారు కదా. మరి నేను గెలిపించినందుకు వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి ఆ వీడియో రూపంలో చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాము. ఈయన మంత్రి అయి ఉండి ఒక ప్రజల్ని ఆదుకోవాల్సింది పోయి వారిని నానా రకాల దురుసుతనంతో మాట్లాడి వారిని జైలు పాలు చేయడం జరిగింది. అదే ముచ్చట మీకు పూర్తిసారి వినిపించడానికి ప్రయత్నం చేద్దాను. ఒకసారి పూర్తిసారి చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. చూడండి. There is no resolution passed. చూసినా కదా, ఎంఐఎం వాళ్ళతో నేను బాత్ కడతా అంటాడు. ఎంఐఎం వాళ్ళతో నేను బాగా మాట్లాడాట. అంటే చూడండి, కాంగ్రెస్ వాళ్ళకి ఎలాంటి కులమత పిచ్చులు ఉన్నాయో, వీళ్ళు నిజంగా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అధికారంలోకి వస్తే మాత్రం మామూలుగా ఉండదేమో నిజంగా. చూడండి. చూశారు కదా, వీళ్ళతో మాట్లాడేదిరా, నేను వీళ్ళని దూరం పెట్టండిరా, పక్కన పెట్టండిరా, ఎంఐఎం పార్టీరా వీళ్ళు, వీళ్ళతో నాకేం సంబంధం రా అన్నట్టుగా వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు మొన్నటి దాకా అయ్యా బాంచన్ మీ కాళ్ళు మోక్తానని గెలిపియనని చెప్పిన వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఆయన గతంలో 4 సార్లు అధికారంలోకి వచ్చాడు. దీంతో 5 సార్లు అధికారంలోకి రాగానే ఆయనకు ఎట్లాంటి దురుసుతనం వచ్చిందంటే, ఇక ప్రజలు నా వైపు ఉన్నారనే ఆలోచనతోటి ఆయన నిన్న జరిగిన నల్గొండలో సిఐఏ ముస్లిం వాళ్ళ దారిపైన మాట్లాడరా ఏందని అడిగినందుకు జస్ట్ ఎంఐఎం పార్టీ తోటి మేము మాట్లాడడం అన్నట్టుగా మాట్లాడిండు. అంటే చూడండి, ఇక్కడ ఎటువంటి వైరం ఉందో ఇక్కడ ఈయన మాటలు ఏ విధంగా ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి. మెయిన్ గా ముస్లిం వారిని అయితే పూర్తి స్థాయిలో ఎటువంటి మాటలతోటి వారిని జైలు పాలు చేశాడు. ఇగో ఈ ముచ్చటకే వారిపైన అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి నల్గొండ స్టేషన్లో అయితే ఉంచడం జరిగింది.